వికారాబాద్ జిల్లా తాండూరు అంబేద్కర్ చౌక్ దగ్గర రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. హిందువుల ఆచార వ్యవహారాలపై, దేవుళ్లపైన నమ్మకాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పార్లమెంటు సాక్షిగా వ్యాఖ్యలు చేయడం పట్ల మండిపడ్డారు. ఖబర్దార్ రాహుల్ గాంధీ అంటూ హెచ్చరించారు. జనతా పార్టీ తాండూరు పట్టణ శాఖ నిన్న పార్లమెంటు సాక్షిగా హిందూ సమాజం అనేది హిందూ జాతి హింసాత్మక జాతి అనేటటువంటి భావాన్ని కల్పించేటటువంటి వ్యాఖ్యలు ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి తీరుని మేము తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం. ఏదైతే జాతి పట్ల ప్రేమ లేకుండా ఈ దేశంలోని నీళ్లు తాగి, ఈ దేశం యొక్క వసతులు, ఈ దేశం యొక్క అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ, ఈ దేశం పట్ల ఏమాత్రం మమకారం లేకుండా ఈ దేశంలోని అన్ని వర్గాలని ప్రాంతాల వారిగా విభజించి, కులాలుగా మతాలుగా వేరు చేసి, ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటటువంటి సంకల్పంతో కాంగ్రెస్ ఎజెండా సాగుతూ ఉంది. ప్రపంచంలోనే హింసాత్మక జాతి ఏది అనే విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా దాన్ని మభ్యపెట్టి విశ్వైక కుటుంబంగా భావించేటటువంటి, ప్రపంచాన్ని కుటుంబంగా భావించేటటువంటి ఒక విశాల దృక్పథంతో సాగుతున్నటువంటి హిందూ జీవన విధానం ఏదైతుందో, ఈ సనాతన ధర్మం ఏదైతుందో దాన్ని విచ్ఛిన్నం చేయాలనేటటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా సాగుతున్నటువంటి పార్లమెంటు సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు ఈరోజు స్పష్టంగా కనబడతా ఉన్నాయి, వినబడతా ఉన్నాయి. చరిత్రలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే సత్యం అనేది మోసస్ మాటలకే పరిమితం కాదన్నటువంటి జీసస్ని సిలువకు వేలాడి చంపినటువంటి జాతి ఏదనే విషయాన్ని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అనేక రకాలైనటువంటి శాస్త్రవేత్తలు ఈ నాగరికత అభివృద్ధి చెందుతున్న దశలో కొత్త వినూత్నమైనటువంటి విషయాలు కనుగొన్నప్పుడు వాళ్ళందరినీ ఈరోజు ఉరికంబాలు ఎక్కించి ఈరోజు బహిరంగంగా ఈరోజు దూరంగా చంపినటువంటి జాతి ఏదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.